ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ భారత సైన్యం చేసినటువంటి చర్యను అందరూ హర్షిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ మనం మల్లాపూర్లో మాక్ డ్రిల్ సందర్భంగా ఇక్కడ వందల మంది ఇక్కడికి తరలి వచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ మెంబర్ ఉన్నారు హరిప్రసాద్ గారు. అన్న నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఆపరేషన్ సింధూరు? ఆపరేషన్ సింధూరు పేరిట ఈరోజు మన దగ్గర మన దేశంలో ఉన్నటువంటి 28 మహిళల సింధూరాన్ని తూర్చేసి సింధూరానికి ప్రతిబింబంగా దాడి కాదు, అది వాళ్ళకి ఘన నివాళులు అర్పించినారని చెప్పేసి మనం ఈరోజు గర్వంగా ఫీల్ కావాల్సిన రోజు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 28 మందిని చంపుతున్నప్పటికీ అక్కడ ఆ అమ్మాయి ఎంత ప్రాధాయపడుతున్నా, నాకు నిన్న మొన్ననే పెళ్ళి అయింది, నన్ను కూడా చంపండి అని చెప్పేసి ఎంత బ్రతిమలాడినా నేను నిన్ను చంపము, మీరు పోయి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. మోడీకి జస్ట్ చెప్పుతేనే 28 మంది చనిపోతే చెప్పుతేనే ఇంత సృష్టించిందంటే, దాదాపు ఈ యుద్ధంలో పాకిస్తాన్ చిత్రపటాన్ని దేశంలో లేకుండా, ఈ యొక్క ప్రపంచ పటంలో లేకుండా, భూగర్భంలో లేకుండా చేస్తాడని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో చాలామంది భారతదేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని ముక్కలు చేయడానికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కరెక్ట్ని తప్పుని కరెక్ట్ చేస్తూ వీళ్ళు ఒకటి ప్రగల్భాటు పడుతున్నారు. ఈరోజు 28 మంది చనిపోతే అక్కడ ఎటువంటి మాటలు లేవు, ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి మీడియా సమావేశం లేదు. దానికి జస్ట్ అక్కడ అడిగింది ఏం లేదు, హిందువా ముస్లిమా అని చంపి మతం పేరిట చంపడం జరిగింది. ఇక్కడ ఒక ఉన్నటువంటి మనం చూసుకుంటే అద్దంకి దయాకర్ ఎవరైతే ఉన్నారో, రాముడు నీకు చిన్నయ్య నారా, రాముడు నీకు చిన్నమ్మ నారా, ఈ యొక్క రేవంత్ రెడ్డి భారత్ మాతని ఇష్టం వచ్చినట్టు, భారత్ మాత ఎవరిని అన్నది అని చెప్పేసి ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడి, ఈరోజు వీళ్ళంతా ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నారు తప్ప ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతోటి, స్వచ్ఛమైన భావంతో మనసు స్వచ్ఛత చేసుకొని బయటికి వచ్చి మేము కూడా ఈ యొక్క దేశ రక్షణ కోసం పనిచేస్తామని చెప్పేసి, భారతీయులం అని చేసి ఒక నినాదంతో బయటికి వస్తే మన దేశం సుభిక్షం. అంతెందుకు పక్క దేశాలు చూసుకుంటే ఎన్ని గొడవలు ఉన్నా, ఏమున్నా దేశం వైపు ఉంటే దేశ ప్రేమికులు అందరూ ఒకటవుతారు. ఇక్కడ ఉంటే ఈ యొక్క దేశంలో నిన్న ఈ సింధూర్ పేరిట జరిగింది. సింధూరం అని అంటే బొట్టు పెట్టుకున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అట్లా ఇంకొకటి సిపిఐ ఉగ్రవాది ఎవరైతే నారాయణ ఉన్నాడో వాడు పిచ్చి కుక్క లేక మొత్తుకున్నాడు. నేను ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో పడుకుంటూ, ఈ దేశంలో విన్యాసాలు అనుభవిస్తున్న నీకు ఈ దేశంలో బతికే అర్హతనే లేదు. ఈ దేశం నుండి వెంబడి విడిపోవాలి. ఈ దేశంలో ఆ పార్టీ ఉండడానికి పర్లేదు. సిపిఐ ఇవి ఎక్కడవండి జస్ట్ మావోయిస్టు. చైనా ఒక సిద్ధాంతంతో, చైనా యొక్క నారాయణ దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, సాధారణ ప్రజల మీద మీరు దాడులు చేయొద్దు, టెర్రరిస్టులను చంపాలి అని చెప్తా ఉన్నాడు కదా నారాయణ. అంటే ఎవరైనా సరే ప్రజలు అక్కడున్నా ప్రజలే. మనం ఆ ప్రజల మీద దాడి చేస్తే వాళ్ళు మన ప్రజల మీద దాడి చేసే ప్రమాదం ఉండకపోతుంది. మళ్ళీ ఆయన అన్న మాటలు మీరు ఎందుకు విభేదిస్తున్నారు? ఈరోజు మీరు అంటున్నారు కదా, నారాయణ అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజలను అదొద్దని ఇదొద్దని. ఇక్కడ ఉన్నటువంటి మనంగా చేసేది, మనము సామాన్య ప్రజల జోలికి వెళ్తలేము. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజల జోలికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వెంబడిపడి చంపుతారు జమ్మూ కాశ్మీర్లో. మీరు చూస్తుండొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, మాకు ఈ దేశంలో ప్రజలు అవసరం లేదు, మాకు ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అవసరం లేదు, మాకు కేవలం ఉగ్రవాదులను పెంచి పోషిస్తాము, ఉగ్రవాదులు మా దగ్గర ఉంటే మా దేశం సుభిక్షంగా ఉంటుంది, మా దేశం సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ ఒక్క ప్రగల్భాలు పలకడానికి భారత్ని తక్కువ అంచనా వేసి ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది, భారత్ని కన్నీరు పెట్టిస్తాం, భారత్ ఆనందంగా ఉంది, కన్నీరు పెట్టిస్తాం అనే రోజు. భారత్ని కన్నీరు పెట్టించడం ఎవ్వని తడం కాదు. భారత్ జోలికి వస్తే జస్ట్ 28 మంది జోలికి వస్తేనే, అమాయకుల జోలికి వస్తేనే నీ దేశం గతి ఏమైందో నీకు జస్ట్ యుద్ధం అని చెప్పినమ్మడే నీ యొక్క ఆర్మీ చీఫ్
వెళ్ళిపోయిండు. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. అంటే భారత్ యుద్ధం తీసుకుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడే మీరు అంతటి సగం చచ్చిపోయారు. ఈరోజు మీరు తాటాకు చప్పుట్లు ఆడ మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్నట్టే భయపడడానికి ఇవ్వలేడు. మీరందరూ వీడికి వచ్చినా సరే మేము గట్టిగా గాలి ఉదితే, గట్టిగా చిన్న పిల్లలు ఉచ్చపోస్తే మీ దేశం కొట్టుకుపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరంతా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాని కేంద్రంగా పెట్టుకొని ఈ నారాయణ ఇంకొకరు దేశ వ్యతిరేక శక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్. అన్న ఒకటి చెప్పండి, మనం ఇప్పుడు దేశం మొత్తం ఇట్లా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటే ఉగ్రవాద స్థావరాలు అన్నీ ధ్వంసమైనవి, కొందరు పాకిస్తాన్కు యుద్ధం చేయదు, పాకిస్తాన్ ఏమనదు, అక్కడ ఉన్న పౌరులు ఉన్నారని కొందరు మన దగ్గర ఉన్న మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు వాళ్ళ మాటలు? ఆ మేధావులకు విజ్ఞప్తి చేస్తలేను, హెచ్చరిస్తున్నా. ఆ మేధావులు ఎవరు అంటున్నారో హెచ్చరిస్తున్నా. గతంలో కూడా మీరు ఎన్నిసార్లు ఉగ్రవాద దాడుల్లో ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది చనిపోయినా కానీ వాళ్ళు ఏనాడు కూడా స్పందించని వ్యక్తులు. పౌడర్ వేసుకొని, ముఖానికి పౌడర్ వేసుకొని, సూటు బూటుకు వేసుకొని వాళ్ళు వచ్చి మాట్లాడే మాట ఏం తెలుసా? ఏమంటుండే తెలుసా? ఇది పరికబందల చర్య. ఏనాడన్నా బొంబాయిలో తాజ్మహల్ హోటల్పై దాడి జరిగినప్పుడు ఎవడన్నా యుద్ధం చేసిండా? ఇదే మన పుల్వామా దాడిలో జరిగినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చేసిరు? బాలాకోట్లో 24 గంటలలో చెప్పి మన సత్తా ఏదో చూపెట్టిండు. మళ్ళీ వీళ్ళు ఏం చేసిరా? వీళ్ళు ఏం చేసిరు? గోకుల్ చాట్లో బాంబు వేసినప్పుడు ఏం చేసిరా మీరు? ఈరోజు ఏం చేయొద్దు అంటారు. సిగ్గుండాలి ఏమన్నా? ఈరోజు దినమో మన ఆడపిల్లలని చంపి వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను కూడా చంపే అంటే మోడీకి చెప్పుకున్నాడు. ఉగ్రవాదానికి కులం లేదన్నారు కదా, మతం లేదన్నారు కదా, హిందువుని ఎందుకని చూసి చంపిండు. ఇప్పుడు మాట్లాడరు ఎందుకు? ఏమైంది? నోర్లు పడిపోయినా ఇప్పుడు మాట్లాడనీకే. ఈరోజు నరేంద్ర మోడీ గారు వేసి బరబ్బర్ చేసిరు. ఇంకొకసారి భారతీయులను కానీ భారతదేశాన్ని కానీ ఎవడన్నా తక్కువ చేసి చూస్తే తొక్కి పారేస్తాం. అర్థమైంది కదా? మోడీ లాంటి వాళ్ళు అట్లా వందలు కాదు, వేల మంది, లక్షలాది మంది ఉన్నారు. ప్రతి భారతీయుని గుండె కొట్టుకుంటుంది. ఈసారి గర్వంగా తలెత్తుకునే విధంగా ఉన్నది ఈరోజు. భారత్ మాతాకి జై. చెప్పనా అన్న? ఇంకొకటి, మనకు అజయ్ రాయ్ లాంటి యూపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అజయ్ రాయ్ లాంటి వ్యక్తులు నిన్న రాఫేల్ యుద్ధ బొమ్మలకు నిమ్మకాయల దండలు, పచ్చిమిర్చి దండలు కట్టి హేళన చేసిండు. రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుక్కొచ్చి వాటిని అట్లా పెట్టిరు, అట్లా తమాషా పెట్టిరు తప్ప వాటిని యూజ్ చేస్తలేరని. కానీ ఇవాళ ఆపరేషన్ సింధూర్లో మొత్తం రాఫేల్ యుద్ధ విమానాలే 9 స్థావరాలను ధ్వంసం చేసినట్టు, రాఫేల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్టు మనకు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఎట్లా ఏం చెప్తారు వాళ్ళకు? అదే ఎవరైతే చెప్పిండు ఆయన పిసిసి అధ్యక్షుడు అయితే ఉన్నారో మాట్లాడుతున్నారో, అరే నిన్న అన్నావు కదా, నిన్న రాత్రి చూపెట్టిండు కదా నరేంద్ర మోడీ రాఫేల్ యుద్ధ విమానాలతో ఏం చేసిండని చెప్పేసి. ఇప్పుడు అడుగు గతంలో అరే మీరు ఏదైనా ఏ ఒక్క పని చేసినా కానీ ఒక కుటుంబానికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటుండే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. అర్థమవుతుందా? ఈరోజు ఆపరేషన్ పేరు ఏది పెట్టిండు తెలుసుగా? సింధూర్. ఎవరి పేరు? సీతమ్మ తల్లి కాలి నొస్సిలో పెట్టుకుంటే హనుమయ్య అడిగిండంట, ఎందుకమ్మా ఇట్లా సింధూరం మీద పెట్టుకున్నావంట అంటే రామయ్య గురించి, రామయ్య బాగుండాలన్న ఉద్దేశంతో నన్ను పెట్టుకున్నా అంట. అప్పటిదప్పుడు ఆ సింధూరాన్ని శరీరంతా పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. అట్లా నరేంద్ర మోడీ ప్రతి హిందువు యొక్క సింధూరాన్ని తన ఛాతి మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఎవడైనా భారతీయుల పక్కన కానీ భారతీయులను తక్కువ చేస్తే తెలుసు కదా, గోలీ మారో సాలంకు. నరేంద్ర మోడీజీ ఆగే బడో, హమ్ తుమారే సాథే. భారత్ మాతాకి జై. అన్న ఇక్కడ మనకు మల్లాపూర్ ఎక్స్ రోడ్లో ఈ అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో 244 చోట్ల మాక్ డ్రిల్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం వస్తుందేమన్న సన్నద్ధత నేపథ్యంలో ఎట్లా ఉంది మాక్ డ్రిల్ నిర్వహించడం పట్ల? మీరు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు కదా, ఎట్లా ఉంది? చాలా సంతోషం ఈరోజు మాక్ డ్రిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం. ఎందుకంటే మాక్ డ్రిల్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తను ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ నిజంగా కూడా చాలా అంటే ఒక పెన్ ప్రమాదం ఏర్పడితే ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ప్రజల్ని అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి పక్కన వారికి, కాలనీ వాసులకి తెలియజేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. యుద్ధం పరిస్థితి వస్తే ఎట్లా? ఇప్పుడు పాకిస్తాన్ భారత్ యుద్ధం అంటారు, యుద్ధం పరిస్థితి వస్తే ఎట్లా? మీరేమనుకుంటున్నారు? యుద్ధం పరిస్థితి వచ్చేది కాదు, రావాలి. ఎందుకంటే ఉగ్రవాదులు రాను వాళ్ళ చర్యలు మితిమీరిపోతున్నాయి. గోకుల్ చాట్ మొదలు కానీ, పుల్వామా కానీ, ఇప్పుడు పహల్గామ్లో మతం అడిగి ఎప్పుడు కూడా ఎవరిని చంపలేదు. ఇప్పుడు వాళ్ళ పైశాచికత్వం ఏ విధంగా పెరిగిపోయిందంటే మతాన్ని అడిగి ఒకరిని చంపుతున్నారు. అది ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో చూడలేదు. ఇటువంటి
పైశాచిక చర్యలను అంతం చేయాలంటే ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతం అందించాలి. కాబట్టి ఈ చర్య భారతదేశానికి ఎంతో మంచి పేరు తెస్తుంది. రానున్న కాలంలో భారతదేశం మరింత పెద్ద శక్తిగా ఎదుగుతుందని నేను భావిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా. గతంలో ప్రాంతీయ పార్టీ అయిన నాయకుల గురించి పేర్లు చెప్ప, ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా దేశంకు, ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి పేర్లు చెప్తలే. ఒకడంటాడు పాకిస్తాన్ని ప్రేమిస్తానన్నాడు, ఇంకొకటి వచ్చేసేసి పాకిస్తాన్ నుంచి కానీ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేను ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇస్తాను. పేర్లు నేను చెప్పాను, అర్థం చేసుకొని మీరు. ఇంకోటి అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అని అన్నాడు. అర్థమైందా? రాష్ట్ర డీజీపీ గారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని చూసుకొని, వీళ్ళ అండదండలు చూసుకొని ఈ రాష్ట్రంలోకి ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారో తెలియదు. దయచేసి వాళ్ళని కనిపెట్టి ఈ రాష్ట్రం నుంచి తొలగొట్టే బాధ్యత రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నా. భారత్ మాతాకి జై.